వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్య కింద ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను ఏ భావోద్వేగంతో తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములైనరో పరిష్కారం చూపిస్తారని మీరు తెలంగాణ సమాజము 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ భావించారు. కానీ ఆనాటి ప్రభుత్వానికి ఉద్యమం పట్ల గౌరవం లేకనో నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడం వల్లనో ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు విద్యార్థి నిరుద్యోగ యువకులకు నేను ఒక పిలిపించిన, ఇక మీరు ఉద్యోగాలు అడగకండి, మీ ద్వారా ఉద్యోగాలు సాధించుకొని అధికారంలో కూర్చున్న వాళ్ళను ఉద్యోగాలు తీసేస్తే మీ ఉద్యోగాలు మీకు వస్తాయని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. మీరు ఆత్మవిశ్వాసంతో గద్దెనెక్కిన వాళ్ళు విర్రవీగుతుంటే మీరందరూ పట్టుదలతోటి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడి యొక్క ఉద్యోగాలను మీరు తొలగించడం ద్వారా ఈరోజు మీ ఉద్యోగాలను మీరు శాశ్వతంగా అందిపుచ్చుకున్నారని చెప్పి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను.